చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్కి స్వాగతం. అది మీరా చిన్న పట్టణంలో ఒక ప్రకాశవంతమైన ఉదయం. సూర్యుని మృదువైన కిరణాలు ఆమె కిటికీ తెరలకుండా తొంగి చూసి ఆమె మంచంపై బంగారు గీతలను గీశాయి. కానీ మీరా ఇంకా నిద్ర లేవడానికి ఇష్టపడలేదు. తిరిగి పడుకుని నిద్రమత్తులో కలవరిస్తూ, ఇంకా 5 నిమిషాలు మాత్రమే అమ్మా, దయచేసి అంది. ఆమె తల్లి మెల్లగా నవ్వి, మీరా, ప్రపంచం ఇప్పటికే మేల్కొంది. పక్షులు కూడా వాటి అల్పాహారం వెతుక్కోవడంలో బిజీగా ఉన్నాయి. మళ్ళీ ఉదయపు పాటలను మిస్ అవ్వాలనుకుంటున్నావా అంది. పక్షుల కిలకిలా రావాల తీయని శబ్దం గాలిలో నిండిపోయింది. మీరా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె తన చిన్న తోటలోకి అడుగుపెట్టింది. అది ప్రపంచంలో ఆమెకిష్టమైన చోటు. అక్కడ పువ్వులు గాలికి ఊగుతున్నాయి. ఉదయపు మంచు వజ్రాల మాదిరిగా మెరిసింది. అప్పుడే ఆమె బెస్ట్ ఫ్రెండ్ మిత్తు, ఆ ఉల్లాసమైన ఆకుపచ్చ చిలుక ఆమెకు స్వాగతం చెప్పడానికి క్రిందికి ఎగిరి వచ్చింది. శుభోదయం మిత్రమబ్బు అని కిలికిలమంది. మీరా నవ్వి, శుభోదయం మిత్తు, ఈ రోజు తోటలో కొత్తగా ఏముంది అని అడిగింది. మిత్తు తన తలను వంచి, ఓ చాలా ఉన్నాయి, కానీ మామిడి చెట్టు దగ్గర ఒక కొత్త అతిథిని గమనించాను, ఒక చిన్న పిచ్చుక అని అంది. ఆసక్తిగా మీరా పెద్ద మామిడి చెట్టు వైపు అడుగులు వేసింది. అక్కడ ఒక చిన్న కొమ్మపై ఒక చిన్న గోధుమ రంగు పిచ్చుక కూర్చుని భయంగా కిలకిలమంటూ ఉంది. అది భయపడుతున్నట్లు ఉంది అన్నది మీరా. మిత్తు తన రెక్కలను కొట్టుకుంటూ తల ఊపింది. దాని గూడు అక్కడ పైన ఉంది. ఈ ఉదయం వేకువజామున కొన్ని పెద్ద కాకులు దాని గొడ్లను దొంగిలించడానికి ప్రయత్నించాయి. మీరా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళు ఆందోళనతో పెద్దవిగా అయ్యాయి. అయ్యో, అది దారుణం, పాపం ఆ చిన్న పిచ్చుక. ఆ చిన్న పక్షి సహాయం అడుగుతున్నట్లుగా కొద్దిగా వణుకుతూ దగ్గరికి వచ్చింది. మీరా మోకరిల్లి మెల్లగా నవ్వి, భయపడకు చిన్నదానా, మేము నీకు సహాయం చేస్తాము అంది. ఆ క్షణంలో మీరా మనసులో ఏదో మెరిసింది. ఆమె తల్లి పడుకునే ముందు చెప్పే పంచతంత్ర కథ గుర్తుకు వచ్చింది. ఆమెకు అమ్మలో ఒక తెలివైన చిన్న పిచ్చుక కథ చెప్పినది గుర్తుకు వచ్చింది. అది నది దగ్గర నివసించే ఒక చిన్న పిచ్చుక గురించి. ఒకరోజు ఒక పెద్ద ఏనుగు ప్రమాదవశాత్తు దాని గూడును నాశనం చేసింది. కానీ ఆ పిచ్చుక ఏడవకుండా దాని తెలివిని ఉపయోగించి అది ఏనుగుతో తలపడలేదు. అది తన స్నేహితులను సహాయం అడిగింది. పక్షులు ఏనుగు కళ్ళను పొడిచాయి. కప్పలు దానిని ఒక గుంటలో పడేసేలా చేశాయి. ఒక చిన్న పక్షి యొక్క తెలివైన ప్రణాళిక దాని కుటుంబాన్ని రక్షించింది. ఈ కథ ఆమె మనసులో తిరుగుతున్నప్పుడు మీరా నవ్వింది. అమ్మ చెప్పింది నిజమే అని ఆమె అనుకుంది. ఒక చిన్న జీవి కూడా అత్యంత తెలివైనది కాగలదు. మిత్తు ఆమె వైపు ఆసక్తిగా చూసింది. ఏమి ఆలోచిస్తున్నావు మీరా? ఆమె బదులిచ్చింది. మనం పిచ్చుక గూడును భయంతో కాదు, బుద్ధితో కాపాడాలి అని అనుకుంటున్నాను. అచ్చం అమ్మ కథలాగే. ఆ ఇద్దరు స్నేహితులు మామిడి చెట్టు కింద కూర్చుని ఆలోచనలను పంచుకున్నారు. మిత్తు బహుశా మనం ఒక దిష్టి బొమ్మను తయారు చేయవచ్చా అని సూచించింది. మీరా తల అడ్డంగా ఊపింది. కాకులు చాలా తెలివైనవి, అది నకిలీ అనేది తెలుసుకుంటాయి. ఆమె ఆలోచనాత్మకంగా తోట చుట్టూ చూసింది. ఆమె కళ్ళు కంచి దగ్గర ఉన్న కొన్ని మెరిసే లోహపు బకెట్లపై పడ్డాయి. అవి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆమె ముఖం వెలిగిపోయింది. మిత్తు, కాకులను ఎక్కువగా భయపెట్టేది ఏమిటి అని అడిగింది. మిత్తు కళ్ళు మిటికరించింది. పెద్ద శబ్దాలా, మెరిసే వస్తువులా? మీరా నవ్వి, ఖచ్చితంగా మనం రెండింటినీ సృష్టిస్తాము. ఆమె ఇంటి లోపలికి పరిగెత్తి తన స్కూల్ క్రాఫ్ట్ బాక్స్ నుండి కొన్ని పాత సీడీలు, 2 లోహపు పలకలు మరియు కొన్ని రంగుల రిబ్బన్లతో తిరిగి వచ్చింది. మిత్తు తను తల వంచింది. వాటితో నువ్వు ఏం చేయబోతున్నావు మీరా? మీరా నవ్వి, చూడు. ఆమె సీడీలు మరియు రిబ్బన్లను పొడవైన దారాలకు కట్టి పిచ్చుక గూడు దగ్గర కొమ్మలకు వేలాడదీసింది. అప్పుడు మామిడి చెట్టు అడుగు భాగం దగ్గర లోహపు పలకలను ఉంచింది. గాలి వీచినప్పుడు సీడీలు తిరుగుతూ సూర్యరశ్మిలో మెరిశాయి. తోట మొత్తం కళ్ళు చెదిరే మెరుపులను విసిరాయి. లోహపు పలుకులు చిన్న గంటల్లా మెల్లగా మోగాయి. మిత్తు తన రెక్కలను కొట్టి నవ్వింది. అక్కడ పైన పండుగలా ఉంది. మీరా నవ్వింది. అవును, జ్ఞానం యొక్క పండుగ.
వారు వెనక్కి కూర్చుని తమ పనిని చూస్తూ తర్వాత ఏమి జరుగుతుందో అని ఎదురు చూశారు. కొన్ని గంటల తర్వాత ఆకాశంలో చీకటి నీడలు కనిపించాయి. కాకులు తిరిగి వచ్చాయి. అవి బిగ్గరగా అరుస్తూ పిచ్చుక గుడ్లను దొంగిలించడానికి సిద్ధంగా మామిడి చెట్టు వైపు ఎగిరాయి. కానీ అవి దగ్గరికి రాగానే తిరుగుతున్న సీడీలు వాటి కళ్ళల్లోకి పదునైన ప్రతిబింబాలను విసిరాయి. గాలితో పలకలు బిగ్గరగా మోగాయి. భయపడిన కాకులు అరిచి తమ రెక్కలను వెర్రిగా కొట్టుకున్నాయి. మెరిసే లైట్లు మరియు శబ్దాల వల్ల పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి. క్షణాల్లో అవి మళ్ళీ దగ్గరికి రావడానికి ధైర్యం చేయకుండా ఎగిరిపోయాయి. మీరా ఉత్సాహంతో చప్పట్లు కొట్టింది. మిత్తు, అది పనిచేసింది. మిత్తు కిలకిలమంది. మనం సాధించాం. గూడు సురక్షితంగా ఉంది. ఆ చిన్న పిచ్చుక కిందకి దిగి వచ్చి మీరా కాళ్ళ దగ్గర గంతులు వేసింది. ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఆనందంగా కిలకిలమంది. మీరా ప్రేమగా నవ్వింది. ఇప్పుడు భయపడకు, నీ ఇల్లు సురక్షితంగా ఉంది. పిచ్చుక మళ్ళీ కిలకిలమంటూ ఓదార్పు పొంది సంతోషంగా తన గూటికి ఎగిరింది. మధ్యాహ్నపు సూర్యుడు మృదువుగా మారినప్పుడు మీరా మామిడి చెట్టు కింద కూర్చుని పిచ్చుక తన చిన్నపిల్లలకు ఆహారం ఇవ్వడం చూసింది. మిత్తు ఆమె భుజంపై వాలి మెల్లగా నువ్వు నిజంగా తెలివైన దానివి మీరా. మీరా నవ్వింది. నేను అమ్మ పంచతంత్ర కథను గుర్తు చేసుకున్నాను. ఆ పక్షి పోరాడలేదు, అది ఆలోచించింది. అదే అన్నిటికీ మార్పు తెచ్చింది. మిత్తు తల ఊపింది. అది నిజమే. బలం కంటే జ్ఞానమే బలం. అప్పుడే అమ్మ 2 గ్లాసుల నిమ్మరసాన్ని పట్టుకుని తోటలోకి నడుచుకుంటూ వచ్చింది. అయితే ఈ రోజున మీరా ఏ సాహసం చేసింది అని ఆమె సరదాగా అడిగింది. మీరా ఆమె దగ్గరకు పరిగెత్తి ఉత్సాహంగా అంది. అమ్మ, కాకులు పిచ్చుక కూడా దాడి చేయడానికి ప్రయత్నించాయి. కానీ నేను మిత్తు దాన్ని కాపాడాము. అచ్చం నీ కథలాగే. అమ్మ గర్వంగా నవ్వింది. ఆమె కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. అది అద్భుతం మీరా. పంచతంత్ర కథలు వినడానికి మాత్రమే కాదు, అవి జీవించడానికి. నువ్వు నిజమైన అర్థాన్ని తెలుసుకున్నావు. వారు ముగ్గురు మీరా, మిత్తు, అమ్మ మామిడి చెట్టు కింద కూర్చుని నిమ్మరసం తాగుతూ తోటలోని ప్రశాంతమైన శబ్దాలను విన్నారు. పిచ్చుక వారి దయకు దీవిస్తున్నట్లుగా ఆనందంగా పాడింది. సూర్యుడు నెమ్మదిగా చెట్ల కింద తలదాచుకున్నాడు. ఆకాశాన్ని నారింజ మరియు గులాబీ రంగులతో అద్దాడు. గాలిలో తడిమట్టి మరియు మల్లెల వాసన వ్యాపించింది. మీరా తన చెక్క ఊయల్లో మెల్లగా ఊగుతూ జరిగిన ప్రతి విషయం గురించి ఆలోచించింది. నీకు తెలుసా మిత్తు, ఆమె మెల్లగా అంది. ఈ రోజు నేను చిన్న జీవి కూడా ధైర్యంగా తెలివిగా ఉండగలదని నేర్చుకున్నాను. మార్పు తీసుకురావడానికి నువ్వు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మిత్తు తల ఊపింది. అంతేకాదు, మనం ఇతరులను కాపాడితే తోట మనల్ని కాపాడుతుంది. ఆకాశం అంతటా సంధ్య చీకటి కమ్ముకున్నప్పుడు మామిడి చెట్టు సూర్యుని వెలుగులో మెరిసింది. మీరా తాను చేసిన పనికి గర్వంగా భావించింది. అమ్మ ఆమెకు చెప్పిన కథ ఆమె సొంత ప్రపంచంలో జీవం పోసుకుంది. భయం ఎప్పుడూ సమస్యలను పరిష్కరించదని, ప్రశాంతమైన ఆలోచన ఆ పని చేస్తుందని ఆమె నేర్చుకుంది. విషయాలు భయానకంగా కనిపించినప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఒక తెలివైన మార్గం ఉంటుంది. అచ్చం పిచ్చుక చేసినట్లు. సాయంత్రపు గాలిలో తోట మెల్లగా గుసగుసలాడింది. దాని రహస్యాన్ని ఆమెతో పంచుకున్నట్లుగా. జ్ఞానం ఎప్పుడూ భయంపై గెలుస్తుంది. నీతి, జ్ఞానం మరియు ధైర్యం ఎవరైనా కలిగి ఉండవచ్చు, వారు ఎంత చిన్నవారైనా సరే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.